హలో, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మధురిమలు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా? నువ్వు నా సొంతం ఎపిసోడ్ 26. అవును కదా, నేనెందుకు వీడికి కండిషన్స్ పెడుతున్నాను? హోసే మిథున, అసలు ఏం చేస్తున్నావే? ఏం మాట్లాడుతున్నావో నీకైనా ఐడియా ఉందా అని తనని తానే తిట్టుకుంటూ ఉంది మిథున. భార్య ప్రవర్తనకి నవ్వుకుంటూ ఉన్నాడు యశ్వంత్. మిథున యశ్వంత్ వైపు అనుమానంగా చూస్తూ, ఎందుకు నవ్వుతున్నావు నా వైపు చూస్తూ అడిగింది చిన్న పిల్లలా. ఏం లేదు అంటూ చూస్తూ ఉండిపోయాడు యశ్వంత్. యశ్వంత్ చూపులు తనని గుచ్చుకుంటూ ఉంటే, బాబోయ్ వీడెందుకు ఇలా చూస్తున్నాడు? ఏదో వీడి ఆమ్లెట్లన్నీ నేను దొబ్బి తినేసినట్టు చూస్తున్నాడు వేస్ట్ ఫెలో అనుకుంటూ ఒక 2 నిమిషాలు తనని తాను మోటివేట్ చేసుకొని తిరిగి భర్త వైపు చూసి, ఏంటి నా వైపు అలా చూస్తున్నావు? నేనేమైనా నీకు పెట్టకుండా ఫుడ్ తినేసానా? లేదంటే నీ ప్లేట్లో ఉన్న ఫుడ్ లాక్కుని తిన్నానా? ఏదో దొంగని చూసినట్టు చూస్తున్నావు అడిగింది మిథున. మిథున అడిగిన దానికి కొంచెం విచిత్రంగా భార్య వైపు చూశాడు యశ్వంత్. నేను చాలా రొమాంటిక్గా నీ కళ్ళలోకి చూస్తూ ఉంటే దొంగను చూసినట్టు చూస్తున్నానంటావా అడిగాడు యశ్వంత్ నవ్వుకుంటూ. ఏంటి రొమాంటిక్ గిమాంటిక్ అని ఏదో అంటున్నావు అడిగింది భర్త వైపు సీరియస్గా చూస్తూ. యశ్వంత్ వైపు చూస్తూ లేచి అక్కడి నుంచి కిందకి వెళ్ళిపోయింది మిథున. వెళ్తున్న భార్య వైపే చూస్తూ నవ్వుకుంటూ ఉండిపోయాడు యశ్వంత్. హాస్టల్ రూమ్లో మాయ తన రూమ్లోకి వెళ్ళిపోయిన తర్వాత శశాంక్కి కాల్ చేసింది సియా. హలో శశాంక్, ఇందాక ఫోన్ చేశావు కదా, ఆ టైంలో నేను మాయతో కలిసి చదువుకుంటున్నాను, అందుకే ఫోన్ లిఫ్ట్ చేయలేకపోయాను. ఇప్పుడు చెప్పు, ఏమైంది, ఎందుకు కాల్ చేశావు అడిగింది సియా. నేను చిన్న కేస్ పని మీద ముంబై వచ్చాను, కలవడం కుదురుతుందేమో అని కాల్ చేశా అన్నాడు శశాంక్. ఈ టైంలోనా? వార్డెన్ అస్సలు బయటికి పంపించదు, ఇంకా అన్నయ్యకి తెలిస్తే చంపేస్తాడు నన్ను అంది సియా భయపడుతూ. అబ్బా, ఎప్పుడు చూడు అన్నయ్య అన్నయ్య అంటావు, రేపొద్దున నన్ను అసలు పెళ్లి చేసుకుంటావా? లేదంటే మీ అన్నయ్య ఇంకెవరినో చూపిస్తే వాళ్ళని పెళ్లి చేసుకుంటావా అడిగాడు శశాంక్. శశాంక్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అంటే నీకు నా మీద నమ్మకం లేదా అడిగింది సియా. నువ్వు కనీసం ఇలాంటి చిన్న చిన్న పనులు కూడా నా కోసం చేయకపోతే ఎలా నమ్మకం వస్తుంది సియా అంటూ తనని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేశాడు శశాంక్. అంటే ఇప్పుడు నేను బయటకు వస్తే నీకు నమ్మకం ఉంటుంది నా మీద, లేదంటే ఉండదు, అంతే కదా అడిగింది సియా. అంతే అన్నాడు శశాంక్. సరే వస్తున్నా అంటూ కాల్ కట్ చేసేసింది సియా. సియా కాల్ కట్ చేయగానే తిరిగి తన పాకెట్లో పెట్టుకుంటూ, ఈరోజు నిన్ను ఆ దేవుడు కూడా నా చేతిలో నుంచి కాపాడలేడు. రే యశ్వంత్, నీ ఓటమిని అంగీకరించడానికి రెడీ అయిపో అనుకుంటూ హాస్టల్ దగ్గరికి వచ్చాడు శశాంక్. ఎవ్వరికీ కనిపించకుండా తన ఫేస్ మొత్తాన్ని స్కార్ఫ్తో చుట్టేసుకొని గోడ దూకి బయటికి వచ్చింది సియా. అక్కడ కొంచెం దూరంలో శశాంక్ బైక్ మీద కనిపించడంతో వెంటనే శశాంక్ దగ్గరికి వెళ్ళింది సియా. హాయ్ నవ్వుతూ చెయ్యి ఊపుతూ పలకరించాడు శశాంక్. శశాంక్ చెంప మీద ఒక్కటి కొట్టి, అసలు ఆ కండిషన్స్ ఏంటి? ఇప్పుడు నేను బయటికి వస్తే నాకు నీ మీద ప్రేమ ఉన్నట్టు, అండ్ నా ప్రేమ మీద నీకు నమ్మకం ఉన్నట్టు. ఒకవేళ నేను బయటికి రాకపోతే నా మీద, నా ప్రేమ మీద నమ్మకం లేనట్టు. అసలు ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా శశాంక్ అడిగింది సియా. మరి నేను నిన్ను కలవడానికి అని కేసు సాకు చెప్పి ఇక్కడి దాకా వస్తే నువ్వు కనీసం నన్ను మీట్ అవ్వకపోతే నాకెలా ఉంటుంది అడిగాడు శశాంక్ సియా చుట్టూ చేతులు వేస్తూ. సియా చుట్టూ కంగారుగా చూస్తూ శశాంక్ నుంచి దూరం జరిగింది. ఇక్కడెవరైనా చూస్తే నా పని అంతే, పద బీచ్ దగ్గరికి వెళ్దాం అంది సియా బండి మీద కూర్చుంటూ. సరే సరే అంటూ తనని తీసుకొని బైక్ మీద స్టార్ట్ అయ్యాడు శశాంక్. ఇక్కడ రూమ్లో రిషి ఫొటోస్ చూస్తూ ఉంది మాయా.
ముందు నా స్టడీస్ అన్నీ అయిపోయాక రిషి బావతో మాట్లాడాలి. ఒకవేళ బావకి కూడా నేనంటే ఇష్టం ఉంటే అప్పుడు అన్నయ్యతో మాట్లాడతా. ఎలానో రిషి బావ మంచిగానే సెటిల్ అయ్యాడు. బావ ఎంత మంచివాడో అన్నయ్యకి తెలుసు కాబట్టి అన్నయ్య ఖచ్చితంగా మా పెళ్ళికి ఒప్పుకుంటాడు. అండ్ అమ్మని నాన్నని కూడా అన్నయ్యే ఒప్పిస్తాడు అనుకుంటూ తనలో తానే సిగ్గుపడుతూ రిషి ఇన్‌స్టా ఐడీ ఓపెన్ చేసింది. ఎప్పుడో పెట్టిన రిషి పోస్ట్స్ చూస్తూ, అందులో రిషి పక్కన తనని తాను ఊహించుకుంటూ, ఆ ఊహలలోనే విహరిస్తూ ఎప్పటికో నిద్రలోకి జారుకుంది మాయ. ఇక్కడ కిందకి వచ్చిన మిథునాకి ప్రకాష్ గారు, లక్ష్మి గారు మాట్లాడుకుంటూ కనిపించడంతో వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చుంది మిథున. బాగా అలసిపోయావా? ఇప్పుడు బానే ఉందమ్మా. పడుకొని లేచాను కదా! సో, ప్రశాంతంగా ఉంది. సరే అంటూ పని ఆమె తెచ్చిపెట్టిన కాఫీ కప్ కోడలి చేతికి అందించారు లక్ష్మి గారు. ఇదిగో ఈ కాఫీ తాగు. ఇంకాస్త బెటర్‌గా ఫీల్ అవుతావు అన్నారు ఆవిడ. ఇక లక్ష్మి గారి పక్కనే కూర్చొని కాఫీ తాగుతూ ఉంది మిథున. ఇంతకీ యశ్వంత్ ఏం చేస్తున్నాడు? ఖాళీగానే కూర్చున్నాడు అంది మిథున. అవునా అంటూ ఉండగానే అక్కడికి వచ్చాడు యశ్వంత్. ప్రకాష్ గారు కొడుకు వైపు చూస్తూ, యశ్వంత్, అది రేపు మార్నింగ్ నేను మీ మమ్మీ ఊటీ వెళ్తున్నాము. అదే నీకు రావ్ అంకుల్ తెలుసు కదా, వాళ్ళ కూతురు పెళ్ళి. సో ఇన్వైట్ చేశారు, వెళ్ళకపోతే బాగోదు అన్నారు ప్రకాష్ గారు కొడుకు వైపు చూస్తూ. ఓకే డాడీ, జాగ్రత్తగా వెళ్ళిరండి అన్నాడు యశ్వంత్. నువ్వు మిథున కూడా మాతో పాటు వస్తే బాగుంటుంది కదా నాన్న అన్నారు లక్ష్మి గారు. లేదు మమ్మీ, ఇంకొక 3 డేస్ వరకు నాకు మీటింగ్స్ ఉన్నాయి, అస్సలు కుదరదు అన్నాడు యశ్వంత్. పోనీ మిథునాని అయినా మేము తీసుకొని వెళ్ళొచ్చా అడిగారు ఆవిడ. ఆ మాటకి యశ్వంత్ భార్య వైపు చూశాడు. ఇప్పుడు వీడెందుకు నా వైపు అలా చూస్తున్నాడు అనుకుంటూ భర్త వైపు చూసింది మిథున. వెళ్తావా అడిగాడు కూల్గా. హా, వెళ్తా వెళ్తా అంది మిథున ఎగ్జైట్ అవుతూ. ఆ మాటకి యశ్వంత్ భార్య వైపు చూసి, ఏమీ అవసరం లేదు, మూసుకొని ఇక్కడే ఉండు అన్నాడు నవ్వు ఆపుకుంటూ. ఆ మాటకి మిథున భర్త వైపు సీరియస్గా చూస్తూ, మరి ఆ మాత్రం దానికి వెళ్తావా అని ఎందుకు అడిగారు? నన్ను ఆశ పెట్టి మీరు ఆ ఆశని నెరవేర్చట్లేదు కదా! మీకు ఖచ్చితంగా తిన్నది అరగదు. మీకు ఇదే నా శాపం అంది మిథున. మిథున వైపు విచిత్రంగా ఫేస్ పెడుతూ చూశాడు యశ్వంత్. శాపాలివ్వడానికి నువ్వేమైనా పురాణాల్లో చెప్పిన ఋషులు, మునులు ఆ టైప్ అనుకుంటున్నావా? వేస్ట్ ఫెలో అన్నాడు యశ్వంత్. అమ్మ చూడమ్మా, యశ్వంత్ గారు కదా అడిగారు నన్ను వెళ్తావా అని. మళ్ళీ నేను వెళ్తాను అనేసరికి ఎలా మాట్లాడుతున్నారో చూడు అంది మిథున అత్తగారికి కంప్లైంట్ ఇస్తూ. నేనెక్కడా కూడా నీకు పర్మిషన్ ఇస్తాను అని చెప్పలేదు. నీకు నువ్వు అలా ఊహించుకుంటే నేనేం చేస్తాను? నేనేం చేయలేను కదా! అది నీకుండాలి అన్నాడు యశ్వంత్. ఆ మాటకి భర్త వైపు కోపంగా చూస్తూ మనసులోనే బండబూతులు తిట్టుకుంటూ ఉంది భర్తని. అయినా నీకు ఇప్పటికీ చాలాసార్లు చెప్పాను, మా మమ్మీ డాడీని అమ్మ నాన్న అని పిలవద్దు అని. వాళ్ళు నీకేమవుతారో అదే రిలేషన్తో పిలువు. ఇంకొకసారి అమ్మ నాన్న అంటే బాగోదు అన్నాడు యశ్వంత్. నేను పిలుస్తా, అమ్మ నాన్న అనే పిలుస్తా, ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ లక్ష్మి గారి వైపు చూస్తూ అమ్మ అని పిలిచింది మిథున. మిథున వైపు సీరియస్గా చూస్తూ ఉన్నాడు యశ్వంత్. అమ్మ చూడమ్మా, చిన్న పిల్లల్ని బూచోడు ఎత్తుకెళ్ళిపోతాడు చూడు, అలా చూస్తున్నాడు నీ కొడుకు అంది యశ్వంత్ మీద కంప్లైంట్ ఇస్తూ. ఇందాకేమో ఫుడ్ తినేస్తున్న దొంగతో పోల్చావు, ఇప్పుడేమో పిల్లల్ని కిడ్నాప్ చేసే వాడితో పోలుస్తున్నావు. ఇంకా ఎలా పోలుస్తావో చూస్తాను నేను కూడా అన్నాడు యశ్వంత్. ఆ మాటకి యశ్వంత్ వైపు చూస్తూ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది మిథున. ఒక 2 నిమిషాలకి భార్యని పూర్తిగా విసిగించడానికి అక్కడి నుంచి వెళ్ళాడు యశ్వంత్ కూడా. ఏవండి, నేను చూస్తుంది వింటుంది అంత నిజమేనా, లేదంటే మనం ఏమైనా కలగంటున్నామా? మన యశ్వంత్లో ఇంత మార్పా? నాకే ఆశ్చర్యంగా ఉందండి అన్నారు లక్ష్మి గారు భర్త వైపు చూస్తూ. అబ్బా, నీకే కాదు లక్ష్మి, నాకు కూడా అలాగే ఉంది. పెద్ద షాకే ఇది.
కానీ ఏదేమైనా మన కోడలు, కొడుకు సంతోషంగా ఉంటే మనకంతకంటే కావాల్సింది ఇంకేముంది చెప్పు? అంతే. ఈ సంవత్సరంలో సియా, మాయ ఇద్దరి చదువులు కూడా కంప్లీట్ అయిపోతాయి కాబట్టి, వాళ్ళకి కూడా మంచి సంబంధాలు చూసి పెళ్లి చేసేద్దాం అన్నారు లక్ష్మి గారు. హా! ముందు నీ పెద్ద కొడుకు పర్మిషన్ తీసుకోవాలి. వాడు పర్మిషన్ ఇస్తేనే ఏదైనా ముందుకు కదులుతుంది. అది నిజమేలెండి అంటూ భర్తతో మాట్లాడుతూ ఉన్నారు లక్ష్మి గారు. ఇక్కడ మిథున రూమ్‌లోకి వచ్చిన 2 నిమిషాలకి రూమ్‌లోకి వచ్చాడు యశ్వంత్. వస్తూనే డోర్ లాక్ చేసేశాడు. ఇంకా ఉంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ఉంటాను. బాయ్ బాయ్.